మనము ఒక ప్రాంతం కోసం, మనం ఒక దేశం కోసం మనము అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మనకు అది పిలిచాడు. రోజు ఒక దేశం కోసం మీకు చెప్తాను. ఆ దేశం కోసం మీరు ప్రేయర్ చేయాలి. అంటే ఈ దేశాల గురించి చెప్పినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఫ్యూజులు ఎగిరిపోతాయి అన్నమాట. అరే వాళ్ళకంటే నేనే బాగున్నాను ఒక ఫీలింగ్ వస్తుంది. కొత్త ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది. దాని తర్వాత మనకు ప్రేయర్ చేయడానికి ఒక ఐటెం దొరుకుతుంది. ప్రేయర్ చేయడానికి మన దగ్గర ఏదో ఒక మ్యాటరో ఐటమో ఉండాలి కదా. తర్వాత మన ప్రేయర్ వల్ల మనకు జీతం వస్తుంది. మన ప్రేయర్లో పవర్ పెరుగుతుంది. మన ప్రేయర్ చేయటం వల్ల దేవుడు ఏదో ఒక అద్భుతం ఆడ జరిగిస్తాడు. దేవుని బిడ్డగా మనం పిలువబడతాం. మనం చేసే ప్రేయరు దేవుని ఒక గ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి ఒక దేశం పేరు, మన ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 కాంటినెంట్స్, 7 ఖండాలు. అందులో ఆసియా ఖండం పెద్దది. ఆసియా తర్వాత యూరోపు, తర్వాత ఆఫ్రికా, ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్రికా ఖండం నెక్స్ట్ పెద్దది. ఈ ఆఫ్రికా ఖండంలో దాదాపుగా 57 దేశాలు ఉన్నాయి. జింబాబ్వే, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి. అందులో లెసతో అని చెప్పి ఒక దేశం ఉంది. ఈ లెసతో అనే దేశము, అక్కడ పంటలు సరిగా పండవు. దాదాపుగా దగ్గర 57%, అంటే ఒక 100లో 57 మంది పేదవారే ఉంటారు. అంత అడవి కూడా కాదు, అంత అరణ్యం అన్నమాట. వాటర్ కూడా సరిగా ఉండదు ఆ ప్రాంతంలో. తర్వాత ఆ ప్రాంతంలో తరచుగా బాగా రోగాలు వస్తూ ఉంటాయి. వేడి ఎక్కువ ఉంటుంది. సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది ఆ ప్రాంతం, ఆఫ్రికా ప్రాంతంగా. వాళ్ళు నల్లగా ఉంటారు. ఆ ప్రాంతం కోసం మనము ప్రేయర్ చేయాలి. లెసతో ఆ ప్రాంతం పేరు. ఆ ప్రాంతంలో ఎక్కువగా క్రిస్టియన్సే ఉన్నారు. 100లో 89% క్రిస్టియన్స్ ఉన్నారు. దాని తర్వాత హిందూస్ ఒక 10% ఉన్నారు. ముస్లిమ్స్ ఒక 4% ఉన్నారు. జనరల్గా ఆఫ్రికా ప్రాంతంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, కానీ ఈ ప్రాంతంలో లెసతో అనే ప్రాంతంలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. ఎక్కువగా అడవి జాతి మనుషులు ఉన్నారు. అయితే వీళ్ళకి పంటలు సరిగా లేక, తర్వాత వాటర్ ఫెసిలిటీ సరిగా లేక వీళ్ళు ధనవంతులుగా కాకుండా పేదవారుగా ఉంటున్నారు. వీళ్ళ దేశంలో ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి బాగా ఉంది. 24% ఉంది ఎయిడ్స్ వ్యాధి. అంటే 100లో ఒక 24%. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపల ఎయిడ్స్ వ్యాధి వస్తుంది చాలామందికి. ఈ ఎయిడ్స్ వ్యాధి రావటం వల్ల ఏమవుతుంది, అది వచ్చిన 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి మనిషి క్షీణించిపోతాడు, చచ్చిపోతాడు. ఎయిడ్స్ వ్యాధి అనేది ఎంత భయంకరం అంటే, ఆ మనిషి క్షీణించిపోతాడు, ఆ కుటుంబం అంతా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. మళ్ళీ ఈ మనిషి ఏం చేస్తాడు, వేరేవాడికి ఎయిడ్స్ వ్యాధి అంటిస్తాడు. అది ఒక సైతాన్ ఒక కుట్ర అన్నమాట. చాలా భయంకరమైన తీవ్రమైన సవాలు ఆ దేశము ఫేస్ చేస్తూ ఉంది. కాబట్టి అక్కడ చాలామంది ప్రజలు ఈ ఎయిడ్స్ వ్యాధితోనే చనిపోతారు. 45 ఇయర్స్ లోపల చాలామంది చనిపోతారు. ఎంత ఏజ్ నుంచి వస్తుంది? 20 ఇయర్స్ నుంచి వస్తుంది. ఎయిడ్స్ కూడా మందు ఉంటుంది. సేమ్ షుగర్ వస్తే ఎట్లా కంట్రోల్ చేసుకున్నామో అట్లా ఉంటుంది. కానీ అది పెద్దగా ఎక్కువ రోజులు ఉండదు. ఏదో మనం బతుకుతాం అంతే. బాడీని మొత్తం తినేస్తుంది. తర్వాత ఆ ఎయిడ్స్ పేషెంట్కి ఆయన మైండ్ ఏముంటుందని, నాకు ఎయిడ్స్ వచ్చింది కదా, నేను ఇంకెవరి కోసం బతకాలి అని చెప్పి వీడు తనకు తాను తిట్టుకొని, తనను తాను కష్టపెట్టుకొని వీడే మందు దాగి అట్లా నాశనం అవుతుంది. కాబట్టి ఈ లెసతో అనే ప్రాంత ప్రజలకి దేవుని ఒక ప్రేమ తెలవాలి. అది పాపం అని తెలుసుకోవాలి. వీళ్ళకి డబ్బులు లేవు కాబట్టి డబ్బుల కోసం, కడుపు కోసము వ్యభిచారం చేయటం మొదలుపెట్టారు. దానివల్ల ఆ రోగాలన్నీ కూడా చిన్న పిల్లలు, ఒక ఆమెకి ఎయిడ్స్ ఉన్నదనుకోండి, మళ్ళీ ఆమెకి పిల్లలు పుడితే ఆ పుట్టే పిల్లలకు కూడా ఎయిడ్స్ వస్తుంది. ఇంకా పుట్టినప్పటి నుంచి చాలా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది లైఫ్లో. కాబట్టి ఈ ప్రాంతం కోసం మనం అందరం కూడా ఇప్పుడు ప్రార్థన చేద్దాము. ఇక్కడ చాలామంది క్రిస్టియన్స్, చర్చెస్, పాస్టర్స్ ఉన్నారు, కానీ స్వస్థతలు, దాని తర్వాత దేవుడు గొప్పవాడు అని చెప్పి అది లేదు అన్నమాట. అరే మేము పేదవాళ్ళు, అసలు ఈ దేశంలో పుట్టటమే మా తల్లిదండ్రులు చేసిన పాపం, ఆ స్థాయిలో ఉన్నారు. అక్కడ పచ్చని పంటలు, పొలాలు పండాలి, వర్షాలు బాగా రావాలి, ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది తగ్గిపోవాలి, ఎవ్వరు కూడా వ్యభిచారానికి పోకూడదు,
తర్వాత మంచి కంపెనీస్ అక్కడ రావాలి. 82% బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు అక్కడ. చదువుకోవటం మనం లిటరసీ రేటు 81% ఉంది. కాబట్టి మంచి జాబులు రావాలి. కొంచెం చదువుకున్న వాళ్ళు వేరే వేరే ప్రాంతంలో వెళ్ళి పని చేసుకొని మళ్ళీ తల్లిదండ్రులకు ఏదైనా డబ్బులు పంపిస్తే అట్లా ఇల్లు గడుస్తూ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఈ లెసతో అనే ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోవాలి. తర్వాత అక్కడ మంచి పంట పొలాలు పండాలి. తర్వాత మనుషులు అక్కడ చనిపోవటం వల్ల ఫ్యామిలీ అంతా కూడా చిందర బిందర అయిపోతూ ఉంది. వాటి కోసం ప్రేయర్ చేయండి. పేదరికం తగ్గాలి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్స్ లేవు, దానికోసం ప్రార్థన చేయండి. దాని తర్వాత ఈ లెసతో అనే దేశంలో ప్రజలకు దేవుడు జ్ఞానం ఇవ్వాలి, నాయకులకి జ్ఞానం ఇవ్వాలని ప్రేయర్ చేయండి. పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రూలింగ్ చేస్తున్నారో ప్రజలకు బాగు చేయాలి, ప్రజలను సపోర్ట్ చేయాలి. ప్రజలను సపోర్ట్ చేసే గవర్నమెంట్ లేదనమాట అక్కడ. వాళ్ళే చూసుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ లెసతో అనే ప్రాంతానికి మీరు అందరూ ప్రేయర్ చేయండి. అందరూ ప్రేయర్ చేస్తే 7 o'clockకి మనం ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.